ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు విషయంలో నువ్వెంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే నువ్వు రాజు తాడి కట్టిన భార్యవి. అక్కడ రాజు అంగీకారంతో పని లేకుండా అత్తయ్యే బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది పిన్ని. మీరు రాజన్నతో మాట్లాడండి అమ్మాయి గారు. రాజన్నకి మీరంటే ప్రాణం. మీరు నాన్న కావాలా రాజన్న కావాలా అని అడిగినప్పుడు నాన్నగారు కావాలి అని అన్నారని కొంచెం కోపంగా ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు ఏ పరిస్థితిలో అలా అనవలసి వచ్చిందో రాజన్నకి వివరంగా చెప్పండి. అత్తయ్యకి తెలిస్తే మళ్ళీ నాన్న ఉన్నప్పుడు గొడవ చేస్తుందేమో మందారం. పిన్ని, మన ఇల్లు కొనుక్కుని ఉండేది కూడా రాజు వాళ్లే. నాకు తెలుసు రూపా, నాకు తెలిసినంత వరకు రాజు ఈ ఇల్లుని కొనలేదు. ఈ ఇంటిని, ఈ ఇంట్లో ఉన్న తన జ్ఞాపకాలని ఇంకొకరు దక్కించుకోవటం ఇష్టం లేక నీ కోసం, నీ జ్ఞాపకాల కోసం కాపాడుకుంటున్నాడంతే. అవును పిన్ని, రాజు ఉండడం కూడా నా గదిలోనే ఉంటున్నాడు. అంటే రాజుకి నువ్వంటే ఇష్టమే కదా రూపా? నిజంగా రాజుకి నువ్వంటే ఇష్టం లేకపోతే ఈ ఇల్లు ఎందుకు తీసుకుంటాడు? నీ గదిలోనే ఎందుకుంటాడు? అవునమ్మాయి గారు, రాజన్న మిమ్మల్ని వదిలేసి ఉండలేడు. చూడు రూపా, ముత్యాలు చెప్పింది చూస్తే ఆ రాజుకు నువ్వంటే ఇష్టం లేదు. నిజంగా నువ్వంటే ఇష్టం ఉంటే, రాజు మనసులో నువ్వింకా ఉంటే ఇంట్లోకి వేరే అమ్మాయిని రానిచ్చేవాడే కాదు. రాజు ఈ ఇంటిని తీసుకుంది నీకోసమో నీ జ్ఞాపకాల కోసమో అయ్యుండదు. తనని కాదన్న నీ ముందే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని చూపించాలని. తన కుటుంబాన్ని బయటకు గెంటేసినట్టే మనల్ని కూడా బయటకు గెంటేయడానికి. మన దయాదాక్షిణ్యాలతో అవుట్ హౌస్ లో ఉన్న వాళ్ల దయాదాక్షిణ్యాలతో మనల్ని అవుట్ హౌస్ లో ఉంచాలనే పగతోనే ఈ ఇల్లు సొంతం చేసుకున్నాడు. అలా అని ఎందుకు అనుకోవాలి అత్తయ్య? మందరం, వాళ్ల గురించి నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో. చూడు రూపా, అలాంటి వాళ్ల గురించి నువ్వు 2 ఏళ్లుగా తాళిని తీయకుండా ఉంచుకున్నావు. ఆ రాజుగాడేమో ఈ 2 ఏళ్లలో నిన్ను మర్చిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఇంకా వాడు కట్టిన తాళితో ఏం అవసరం ఉంటుంది? తాళి తీసే రూపా. అక్క, మమ్మీ చెప్పింది కరెక్టే కదా రూపా. మన ఉప్పు తిని బతికేవాడికి అంతుంటే మనకెంత ఉండాలి? తీసే రూపా, తీసే రూపా, తీయ రూపా. అక్క, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు తమ్ముడు, మన పరిస్థితులు ఇలా అయిపోవటానికి, నీ రాజకీయ భవిష్యత్తు నీకు లేకుండా పోవడానికి ఈ దరిద్ర రూపంలో ఉండటం కూడా ఒక కారణం అనిపించింది. అందుకే ఈ తాళి తీసేయమని చెప్తున్నాను తమ్ముడు. ఏం కాదు, మన రూపాకి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అక్క, తాలిపొట్టుని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీయడం మన సంప్రదాయం కాదు. దానికి కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లుంటాయి.
అయినా మనం ఇప్పుడున్న పరిస్థితిలో రూపకి నేను పెళ్లి చేయలేను. నా వల్లే ప్రశ్నార్థకంగా మారిపోయిన రూప జీవితానికి నేనే ఒక మంచి దారి చూపిస్తాను. అప్పటి వరకు ఆ తాళిని అలాగే ఉండనివ్వక. అంత దూరం రానివ్వనులే తమ్ముడు. ఈ ఇంట్లో చేరింది నీకు నమ్మక ద్రోహం చేసింది రాజే అని తెలిసిన రోజు, అతనికి ఇంకో పెళ్లి జరుగుతుందని తెలిసిన రోజే ఆ కట్టుబాట్లకి కళ్ళెం పడుతుంది. స్వీట్ తీసుకో తమ్ముడు. మన ఇంటిని కొన్న ఇంట్లో ఉన్న అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందంట. స్వీట్ ఇచ్చి వెళ్ళాడు. మంచి విషయం చెప్పావక్క. యాక్చువల్గా మనకి అవుట్ హౌస్లో ఆశ్రమం ఇచ్చినందుకు మనం కనీసం కృతజ్ఞత కూడా తెలియజేయలేదు. వాళ్ళిచ్చిన స్వీట్స్ తినడం కాదు, వాళ్ళకు కూడా మనం ఏదైనా ఇవ్వాలి. మన ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవు బావుగారు. రేపు తీసుకొచ్చిద్దాంలే అన్నయ్య. నేనేదైనా స్వీట్ చేసి తీసుకెళ్ళిస్తాను నాన్న. అలాగే అమ్మా. ఈ రూప రాజుగాడికి ఇష్టమైన స్వీట్ ఏదో చేసి పంపాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇక్కడున్న ప్రతికూల పరిస్థితుల గురించి గౌతమ్కి చెప్తే గౌతమ్ తనకు అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటాడు. అదీ కాక మనకి కొంత హెల్ప్ అవుతాడు. ముందు రాజుతో మాట్లాడాలి, ఆ తర్వాత సమయం చూసి నాన్నను ఒప్పించాలి. అదంత ఈజీ కాదు, కానీ అది తప్ప నాకు వేరే దారి లేదు. రాజు నాకు కావాలి. ఆ విషయం నాన్నకు అర్థమయ్యేలా చేయాలి. సుమా, ఆ ఇల్లు తీసుకుంది రాజు వాళ్ళన్న విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా? తెలుసండి. ఆ విషయం అన్నయ్యకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అలాగే. ఆ రాజుగాడు అక్కడ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసిన రూప మెళ్ళో తాళి తీయనివ్వటం లేదు. తమ్ముడు కూడా రూపకే సపోర్ట్ చేస్తున్నాడు. మమ్మీ, ఈ విషయం గౌతమ్కి చెప్తే రాజుకి ఎలాగో రూప అవసరం లేదు కాబట్టి రూప విషయం రాజు పట్టించుకోడు. గౌతమ్ ఏదో ఒకలా రూపని సొంతం చేసుకుంటే మనకైనా యూజ్ అవుతాడు కదా మమ్మీ. అవును దీపక్, మంచి ఐడియా. చెప్పండి ఆంటీ. గౌతమ్, నీకొక అదిరిపోయే న్యూస్ చెప్తాను. ఏమంటున్నారంటీ? రాజుకి సీఎం కూతురుకి పెళ్లి నిశ్చయమైంది. ఇక రూపా జోలికి ఆ రాజు రాడు. కాబట్టి నువ్వు సొంతం చేసుకునే ప్లాన్ చేస్తావేమోనని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే వాడికి ఇంకో పెళ్లి జరుగుతుంది అని తెలిసిన రూప తన మెళ్ళో ఉన్న తాళిని తీయనివ్వటం లేదు. ఏమంటున్నారంటీ? గౌతమ్, అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇన్కమ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. బంగారు బాతుపడు గురించి చెప్పారు. ఆఫ్టర్ ఆల్ కోడిగుడ్డు ఇవ్వలేనా? పంపిస్తాను మీకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.